యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఈ ముచ్చట మస్తు కలకలం రేపిందుల్లా. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక పెళ్ళైన ఆడామ మీద అఘాయిత్యం గిట్లా చేసిండంట. గామెకు మాయమాటలు చెప్పి ఇంటికి పిలిపించుకుంటా గిసొంటి గలీజ్ పని గిట్లా చేసుకుంటూ వస్తుండంట. ఇక ఈ ముచ్చట గిట్లా ఎవరికన్నా చెప్తే అస్సలు మంచిగా ఉండదని బెదిరించినట్టుగా బద్మాష్ మొకపోడు. కానీ ధైర్యం చేసిన బాధితురాలు ఠానాల ఫిర్యాదు కాగితం రాసిచ్చేసరికి గా లత్కోర్గాడి చేసిన ఈ లఫంగి ముచ్చటకి ఇప్పుడు బజార్లో పడ్డది. ఇక ఈ ముచ్చటనైతే ఆత్మకూరు మండలంలో ఉన్న పుల్లాయగూడెంలో జరిగింది. గా ఊర్లే కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాలి శంకర్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని అందరికీ ఆశ పెట్టుకుంటూ వస్తుండంట. ఇక గదే ఊళ్ళుండే ఒక ఆమెకు గిట్టనే ఆశ పెట్టిండు. ఇల్లు ఇప్పిస్తా అనేసరికి ఆమె సుతంగా మంట మొక్కపోని మాటలు గిట్లా నమ్మింది. ఇక ఎట్నో ఓ తీరిన ఆమెకు ఇందిరమ్మ ఇల్లు అయితే మంజూరైంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరైనాక ఇల్లు కట్టుకోనికి సిమెంట్ బస్తాలు ఇప్పిస్తానని మాయమాటలు గిట్లా చెప్పిండు. సిమెంట్ బస్తాల కోసం తన ఇంటికి గిట్లా రమ్మని పిలుచుకున్నాడు. ఇక గొర్రె కసాయోని నమ్మినట్లు గా కాంగ్రెస్ పార్టీ నాయకుని నమ్మిన గా ఆడామే గాని ఇంటికి గిట్లా పోయింది. ఇక ఇంటికి వచ్చిన ఆడామె మీద పశువులు ఎక్కబడి అఘాయిత్యం గిట్లా చేసిందంట. ఇక ఈ ముచ్చట ఒక్క దినం 2 దినాలు కాదు, షానా దినాల సొందిగా ఆమెను బెదిరించుకుంటా ఇంటికి పిలుచుకొని అఘాయిత్యం చేస్తుండంట. ఇక ఈ ముచ్చట గిట్లా ఎవ్వరికి తెలియనివ్వద్దని వార్నింగ్ సుతంగా ఇచ్చిండంట. ఆత్మకూరు మండలం పుల్లాయిగూడెం గ్రామానికి చెందిన ఒక మతిస్థిమితం సరిగా లేని ఒక మహిళను అదే గ్రామానికి చెందిన మాలిశంకర్ రెడ్డి అనే అతను ఈ ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పి అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పి ఆమె పైన పలు విధాలుగా పలుమార్లు శారీరకంగా ఆమెని వాడుకున్నాడని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం. ఈ ముచ్చట ఆమె పెన్విటికి తెలిసి కల్లెర్ర చేసిండు. గా లత్కోర్ గాని సంగతి ఏందో చూడాలని డిసైడ్ అయ్యిండు. ఊళ్ళున్న పెద్ద మనుషులందరినీ కూడగట్టి పంచాయతీ పెట్టిండు. అయితే గా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేసు గిట్లా పెట్టద్దని గా ఆడామెతో పాటు ఆమె కట్టుకున్నోని సుతంగా బెదిరించిండంట. కేసు పెట్టకుండా ఉండడానికి 1/2 ఎకరం భూమిని రాసిస్తానని బేరం పెట్టిండు. గా మోర్దో మొక్కపోని బెదిరింపులకు అస్సలు భయపడని గా బాధితురాలు చక్కగా ఆత్మకూరు ఠానాకు పోయి ధైర్యంగా గా కాంగ్రెస్ నాయకుడు మాలి శంకర్ రెడ్డి మీద ఫిర్యాదు కాగితం గిట్లా రాసిచ్చింది. ఫిర్యాదు కాగితం తీసుకున్న మన పోలీస్ సార్లు ఇక ఈ ముచ్చట మీద దర్యాప్తు అయితే షురూ చేసిండ్రు. ఇక ఇంకో దిక్కు ఈ ముచ్చట బజార్లో పడ్డాక గా శంకర్ రెడ్డి నోటికి వచ్చినట్టు అందరి గురించి గలీజ్గా మాట్లాడుతుండంట. గా ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ఆడోళ్ళందరూ నా పక్కన వన్నారని బాగుతుండంట. ఇక నోటిని ముందుగా ఫినాయిల్తో గడగాలని గా ఆడామెకు మాయమాటలు చెప్పి అఘాయిత్యం చేసినందుకు చట్ట ప్రకారం గట్టిగా అరుచుకోవాలని గా ఊరోళ్ళందరూ డిమాండింగ్ ఇట్లా చేస్తుండ్రు.